డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఒక కథనం అయితే రావటం అయితే జరిగిందాము. మరి దీనికి సంబంధించి ఆన్లైన్ కోచింగ్తో ఫలితం అంతెంత మాత్రమే అని కథనం అయితే రావటం అయితే జరిగింది. జేఈకి సంబంధించి, నీట్కి సంబంధించి, అదేవిధంగా ఎంసెట్కి సంబంధించి ఏదైనా కోచింగే కదా. అదే దాన్ని డీటెయిల్స్ ఎందుకు చూద్దాం. వీడియోలోకి వెళ్ళి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సెట్లో తగ్గుతున్న విద్యార్థుల అర్హత శాతం. ఇంజనీరింగ్కు 22లో 80%, 25లో 73%. జేఈ రాష్ట్ర సెట్ మధ్య తేడాలు. కానీ జేఈ స్థాయి సిలబస్తోనే తయారవుతున్న ఆన్లైన్ క్వశ్చన్ బ్యాంకులు అయితే అలా తయారవుతున్నాయి అంట. ఇక్కడ కథనంలోకి వెళ్తే మనము ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి, రాష్ట్రంలో ఇంజనీరింగ్ కూడా ప్రిపరేషన్కు విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నప్పటికీ అర్హత శాతం మాత్రం తగ్గుతుంది. కోవిడ్కి ముందు పరీక్ష రాసిన వాళ్ళు 85% అర్హత సాధించింది. కోవిడ్ తర్వాత 22లో ఇది 80. కోవిడ్ తర్వాత ఏమైందంటే 80, 25లో 73% తగ్గింది. కోవిడ్ తర్వాత వచ్చిన డిజిటల్ మార్పులే పరిస్థితి కారణమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్లో విద్యార్థుల మార్కులు తగ్గుతున్నాయని చెప్తున్నారు. స్థానికంగా లభించే స్టడీ మెటీరియల్ విద్యార్థులు అనుసరించకపోవడం, లోకల్ సిలబస్కు అనుగుణంగా ప్రిపరేషన్ ఉండకపోవడం అందుకు కారణమని ఈ యొక్క ఎక్స్పర్ట్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. మరి పరిధికి మించుతున్న క్వశ్చన్ బ్యాంక్స్. ఇంజనీరింగ్ సెట్ రాసే సుమారు 2 లక్షల మంది విద్యార్థుల్లో 1.5 మంది ఆన్లైన్ ద్వారా సన్నద్ధమవుతున్నారు. కార్పొరేట్ కాలేజీల్లోనూ ఆన్లైన్ బోధన ప్రోత్సహిస్తున్నారు. అయితే ఒక రాష్ట్ర పరిధిలో ఉన్న సిలబస్, స్థానిక బోధనా ప్రణాళికను ఆన్లైన్ పాఠాలు అనుసరించడం లేదు. జేఈ మెయిన్ అడ్వాన్స్ స్థాయిలో ఉండే సిలబస్ ఆన్లైన్ సంస్థలు రూపొందిస్తుంది. ఇదమ్మా కారణం. ఏంటంటే కొన్ని ఆన్లైన్ సంస్థలు ఏమవుతాయంటే జేఈ స్థాయిలో, ఈ ఆన్లైన్ సంస్థలు ఏమవుతున్నాయంటే జేఈ స్థాయిలో క్వశ్చన్ బ్యాంకులు తయారు చేస్తున్నాయి, కానీ ఎంసెట్ లెవెల్కి క్వశ్చన్ బ్యాంకులు తయారు చేయట్లేదంట. అది దానివల్ల వీళ్ళు మరి ఆన్లైన్ ఉండటం వల్ల వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఎంసెట్లో కొద్దిగా మరి క్వాలిఫైయింగ్ అవటం ఎక్కువ మంది మరి అవ్వలేకపోతున్నారంట ఈ ఎంసెట్లో చూస్తే. ముఖ్యంగా గణితంలో జాతీయ స్థాయి పరీక్షల్లో సుదీర్ఘ విధానాలతో సమాధానాలు రాబట్టే ప్రశ్నలు ఉంటాయి. కానీ రాష్ట్ర సిలబస్ను గ్రామీణ విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని కాస్త సరళంగా అందిస్తున్నారు. దీనివల్ల ఆన్లైన్ ద్వారా సన్నద్ధమవుతున్న విద్యార్థులు స్థానిక ఇంజనీరింగ్ సెట్ సిలబస్ నుంచి వచ్చే ప్రశ్నలను పోల్చుకోలేకపోతున్నారు. స్థానికంటే మనకి ఈ ఆన్లైన్ ద్వారా ఎక్కువ హై లెవెల్లో ఉంటుంది. మరి ఇది ఈ యొక్క దీనిలో అయినా ఎంసెట్కి ఏమో లో లెవెల్ ఇస్తున్నారు. దాన్ని లో లెవెల్ ఇచ్చినా కానీ ఈ స్టూడెంట్స్ మరి క్యాచ్ చేయలేకపోతున్నారు. ఫిజిక్స్లో ఇదే సమస్య ఎదురవుతుందని చెప్తున్నారు. నివృత్తికరణ సందేహం. ఆన్లైన్ కోచింగ్ కేంద్రాలు నిర్ణీత ప్యాకేజీతో విద్యార్థులను ఆకర్షించడం వల్ల విద్యార్థులు స్థానిక కోచింగ్ కేంద్రాలకు దూరం అవుతున్నారు. మరోవైపు కార్పొరేట్ కాలేజీలు జేఈతో పాటు రాష్ట్ర ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఇక్కడ చూసినట్టయితే మీరు ప్రిపరేషన్ విధానం మారిందని ఇక్కడ ఆన్లైన్ యాప్లు, యూట్యూబ్ పాఠాలు అందుబాటులోకి వచ్చాక విద్యార్థులు ఒకటి అనిపిస్తుంది. దీనివల్ల ప్రశ్నలు మూలాలు తెలుసుకునే అవకాశం వరకు ఉండటం లేదు. ఒకే ప్రశ్నను కొన్నేళ్లుగా ఇస్తున్నప్పటికీ మల్టిపుల్ ఛాయిస్లు అనేక మార్పులు ఉంటున్నాయి. ఇతర విద్యార్థుల్లో కలిసి సాధన చేసేవారికి అవి తెలుస్తాయి. అందువల్ల ఆన్లైన్ బోధనను అదనపు మెటీరియల్, ఇది ఎడిషనల్ మెటీరియల్గా మాత్రమే చూడాలి, కానీ మెయిన్ మెటీరియల్ కాదు. ఏంటంటే ఆఫ్లైన్ ఎంసెట్, సపోజ్ ఎంసెట్ కోచింగే బెస్ట్. డైరెక్ట్ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటూ దాని సిలబస్ ప్రకారంగా తీసుకోవాలన్నమాట. డాక్టర్ సంజయ్ మిత్ర మొలహోర్, సీనియర్ అధ్యాపకుడు. భిన్న కోణంలోనే సన్నద్ధత అవసరం. మ్యాథ్స్, ఫిజిక్స్లో కొన్ని కీలక గణాంకాలు ఉంటాయి. వాటిని విభిన్న కోణంలో పరిశీలించు. ఉదాహరణకు మ్యాథ్స్, ఆల్జెబ్రా, ట్రిగ్నోమెట్రీ జేఈకి ఒక రకంగాను, స్థానిక ఇంజనీరింగ్లో సెట్కి మరొక రకంగా ప్రిపేర్ అవ్వాలి. ఆన్లైన్ ప్రాక్టీస్లో ఇది సాధ్యం కాలేదు. దీంతో విద్యార్థులు పరీక్షలకు గందరగోళం అవుతున్నారమ్మా. ఇది స్టూడెంట్స్. మరి ఈ యొక్క మ్యాథ్స్కి, ఆల్జెబ్రా, ట్రిగ్నోమెట్రీ జేఈకి ఒక రకంగా ప్రిపేర్ అవ్వాలంట. అదేవిధంగా ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్ర ఎంసెట్కి ఒక రకంగా ప్రిపేర్. అంటే ఇక లెవెల్ డిఫికల్టీ లెవెల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. డిఫికల్టీ లెవెల్ జేఈకి ఒక రకంగా ఉంటుంది. మరి లోకల్ ఇంజనీరింగ్ కాలేజీ ఎంసెట్ ఏపీ కానీ తెలంగాణ ఎంసెట్కి ఒక రకంగా ఉంటుంది. ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులు ఇది సాధ్యం కాలేదు. మరి ఆన్లైన్ వాళ్ళు ఏంటంటే మెయిన్ జేఈ దృష్టిలో పెట్టుకునే మెటీరియల్ తయారు చేస్తున్నారు, కానీ వీళ్ళు దీనికి సంబంధించి తయారు చేయట్లేదంట. ఇక చూసినట్టయితే 22 నుంచి 23 వరకు ఇక్కడ కోవిడ్ తర్వాత రాసిన విద్యార్థులు 22లో 80% అర్హులైతే 23లో 80% తగ్గారు. చూసారా ఇక్కడ నుంచి. 24లో 74%, 98. కొంతమంది ఏంటంటే దీనిలో ప్రాబ్లము, కొంతమంది
ఎక్కువ మంది జేఈకి వెళ్తున్నారు, కొంతమంది డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళిపోతున్నారు. లోకల్ ఏపీ తెలంగాణలో ఎంసెట్ కాలేజీల్లో జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను స్టూడెంట్స్ని. ఎక్కువగా ఎవరంటే మరి ఏపీలో టాప్ కాలేజీల్లో చేరుతున్నారు, తెలంగాణలో టాప్ కాలేజీల్లో చేరుతున్నారు. ఈ టాప్ కాలేజీలో సపోజ్ ఏపీ అనుకో ఏఈలో చేరుతారు, గాయత్రిలో చేరుతారు, ఇట్లా అన్ని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతారు. తర్వాత ఆర్వీఆర్ చేసి అలా కొన్ని 10 ఉన్నాయి. తెలంగాణలోకి వచ్చేసరికి సిబిఐటి ఉన్నాయి, ఓఈ ఉంది, జేఎన్టీయూలో చేరుతారు, విఎన్ఆర్లో చేరుతారు, తర్వాత గృహరాజు రంగరాజులో చేరుతారు, తర్వాత నారాయణంలో చేరుతారు. ఈ విధంగా చెప్పుకోదానికి ఒక 10 కాలేజీల్లో 10 కాలేజీల్లో చేరుతున్నారు. మిగతా కాలేజీలు ఏంటంటే తర్వాత జాయిన్ అయ్యే సంఖ్య కూడా చాలా తక్కువగా అయిపోతుంది. అందరూ కూడా జేఈకి వెళుతున్నారు, కొంత డీమ్డ్ యూనివర్సిటీకి వెళుతున్నారు, శస్త్రా అంటున్నారు, ఇది అంటున్నారు. స్టూడెంట్స్లో కూడా మార్పు రావాలి. అందుకనే ఈ యొక్క ఎంసెట్ రాసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ అప్లై చేస్తున్నారు స్టూడెంట్స్, ఇక్కడ పరీక్ష రాసిన వాళ్ళు, కానీ ఎంసెట్కి అంత సీరియస్గా ప్రిపరేషన్ అవ్వట్లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆన్లైన్ కోచింగ్ ఫలితము మాత్రం అంతే. థ్యాంక్ యూ, బాయ్.